హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర మెత్తళ్ళు కర్రీ. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు చేస్తుంది. మా అమ్మమ్మ గారు చాలా బాగా చేస్తుంది. తన ఓన్ రెసిపీ చాలా బాగా చేస్తుంది. నేనైతే కావాలని మరీ చేయించుకుంటా. తను చేసినప్పుడు కూడా చాలా ఏళ్ళు తెచ్చుకొని తింటాను. ఈ కర్రీ ఎందుకు అంత ఇష్టం అంటే, ఒక్కరోజు వండితే 2 డేస్ వరకు ఈ కర్రీ చెక్కు చెదరకుండా ఉంటుంది. పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా అమ్మల కాలాన వంటని మిస్ అవ్వకుండా మీరు కూడా చూడండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్లు కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకెందుకు కలిసిన రెసిపీలకు వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలాంటి గిన్నె పెట్టుకోవాలి. దీనికి ఇలాంటి అల్యూమినియం గిన్నె కొంచెం ఎల్లెడుపుగా ఉండేది పెట్టుకుంటే ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా వండుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను చూసారా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇవి ఉన్నాయి కదా మెత్తళ్ళు, ఇవి నా దగ్గర కొలత ఏం లేదు, ఒక గుప్పెడు తీసుకున్నాను. వీటిని నేను వాటర్లో నానబెట్టాను చూసారా. నానబెట్టినప్పుడు లోపల ఉన్న అదే ఆ పేగులన్నీ ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, 1 సెకండ్ అట్లా నానబెట్టుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ నానబెట్టుకున్నా కానీ మెత్తబడిపోతాయి చూసారా. అన్ని మెత్తళ్ళకి ఇలా తీసాను కదా. వీటిని 4-5 సార్లు కడుక్కొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వచ్చేది ఎక్కడ అంటే, ఈ మెత్తల్ని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే చూసారా. మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. చాలా ఈజీ. తలకాయలు కూడా తీసేసి దాని లోపల ఉన్న పేగులు కూడా తీసేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే అసలు ఇది ఒకసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. చూసారు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక 5 చిన్నెల్లిపాయలు పచ్చగా దంచాను. ఒక ఉల్లిగడ్డ పెద్దది తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి చిన్న పీసెస్ లాగా. ఈ కర్రీకి ఇలాగుంటేనే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి లైట్గానే మగ్గాలి, ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు చూసుకోండి. అలాగే ఇలా ఉన్నప్పుడే దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇది కూడా లైట్గా మగ్గాలి, ఎక్కువగా మగ్గకూడదు. ఎందుకంటే మనం గోంగూరలో పెడుతున్నాం కాబట్టి గోంగూరలో వేసేటప్పుడు ఈ మొత్తం మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారు. ఈ గోంగూర అంతా ఇట్లా ఒక కట్ట, నేనైతే పెద్ద కట్ట తీసుకున్నాను. మీరు చిన్న కట్టలు అయితే 2 తీసుకోండి. గోంగూర కట్టలో ఒకటి పెద్ద కట్ట తీసుకున్నాను. అదంతా కోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇట్లా వాటర్లో తీసుకొని వేసుకుంటున్నాను చూడండి. అలాగే ఇవి కొంచెం త్వరగా మగ్గటం కోసం దీంట్లోనే కొంచెం చిటికెడ పసుపు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇది ఇప్పుడు వేసుకుంటమే కాదు, మళ్ళీ తర్వాత గోంగూర పెట్టి కూర కొంచెం ఉడికిన తర్వాత కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే గోంగూర పెట్టిన తర్వాత ఉప్పు కొంచెం మైనస్ అవుతుంది కాబట్టి. అలాగే దీనికి కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. చూసుకొని గోంగూర అంతా వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా గోంగూరని ఇలా పెట్టేసుకొనేసి మొత్తం ఇలా గోంగూర అంతా ఇలా పెట్టుకోవాలి. అసలు చాలా సింపుల్ అండి. ఒక్కసారి కానీ మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు గోంగూర తెచ్చుకున్నా ఇదే కర్రీ చేసుకుంటారు. అలాగే అమ్మమ్మల కాలాన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. వాళ్ళు ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు, మనమైతే గ్యాస్ మీదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనిపిస్తే. అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఈ గోంగూర అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అడుగు నుంచి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా దీంట్లో మనం చూసుకొని ఇక్కడే చూసుకొని కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా డైరెక్ట్ అంతా కలిపి పెట్టేస్తున్నాం. ఇంకా దీన్ని మళ్ళీ తిరగమాత ఏమి వేయం. ఇంక ఇంతే, డైరెక్ట్ ఇలా కలిపితే ఈ కర్రీ ఇలాగే ఇంకా ఉడికిపోవాలి. వాటర్ వేసుకొని మరి కొంచెం ఉడికించుకుంటే అసలు 2 డేస్ వరకు కూడా ఈ కూర చెక్కు చెదరదు ఫ్రెండ్స్. చూసారా, నేను తీసుకున్న ఈ కారం చాలా కారంగా ఉంది కాబట్టి 1 స్పూన్ వేసాను. మీరైతే కారం కొంచెం తక్కువగా ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే దీనికల్లా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇక్కడ కొంచెం వాటర్ కూడా పోసాను, ఎందుకంటే ఇవంతా కలిపి మంచిగా ఉడకాలి కాబట్టి. ఇది ఒక గ్లాస్ చూపిస్తున్నాయి. ఈ గ్లాస్తో గ్లాసు ఇంకెక్కువ పోయకండి, మరి టేస్ట్ ఉండదు. మొత్తం పోసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత చూసారు ఇక్కడ మంచిగా వాటర్ అంతా వచ్చింది. ఇక్కడ కొంచెం నేను కరేపాకు వేయటం మర్చిపోయి, అందుకని కరేపాకు వేస్తున్నా. చూసారు ఎంత పర్ఫెక్ట్, ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకెందుకు కాల్సి మీరు కూడా ట్రై చేయండి. గోంగూర మెత్తళ్ళ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీర్చుద్దామండి. చూసారా వాటర్ అంతా ఇంకిపోయి చూసారుగా కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే, గ్యాస్ ఆపేసుకోవటమే. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్.